నమస్తే కేఎస్ఆర్ 21 స్వాగతం సుస్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ వేలన ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కలెక్టర్ మను చౌదరి అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్లో మొట్టమొదటిసారిగా జాబ్ వేలన భారీ ఎత్తున నిరుద్యోగులు హాజరయ్యారని అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన విధంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యతో పాటు విద్యా వ్యవసాయ రంగం టూరిజం అభివృద్ధి కృషి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని, అలాగే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసే సాగు తాగునీటి ఇబ్బందులు తీరుతాయని, త్వరగా ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఇక్కడ యువతీ యువకులు చాలా స్పందన బాగుందని, ఎవరు తొందరపడి ఇబ్బంది పడకుండా ఓపిక హాజరై తమ ప్రతిభను చాటుకోవాలని, ఉద్యోగాలు సాధించాలన్నారు. ఇప్పుడు రాని వారికి నిరాశ చెందవలసిన అవసరం లేదని, మన ప్రాంతంలో మరోసారి కూడా హుస్నాబాద్లో జాబు వేలన చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం కేఎస్ఆర్ 24 న్యూస్. జాబ్ మేళల భాగస్వామ్య రైతులందరూ కూడా హుస్నాబాద్ శాసనసభ్యుడిగా అందరికి స్వాగతం చెప్తా ఉన్నాం. దయచేసి నిమ్మలంగా రాత్రి 10 అయినా పర్వాలేదు, ఎవరు కూడా మీకు ఒక్కటే కాదు 4 జాగాలు 5 జాగాలు ఎక్కడ కూడా మీకు అవకాశం మంచిగా అనిపిస్తే అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ కావచ్చు. కొంతసేపటి తర్వాత భోజనాలు కూడా స్టార్ట్ అవుతాయి. కొంత రష్ అనిపిస్తే కొంతమంది భోజనాలు కాడ, కొంతమంది ఇక్కడ. ఏ విధంగా అందరూ కూడా సంతకపోయి కొంచెం హాల్ చిన్నగా అయింది. ఇంత ఎక్కువ శాతం వస్తారని అనుకోలేదు కాబట్టి మళ్ళీ తదుపరి పెట్టే జాబ్ మీద మార్కెట్ యార్డ్ ఇంకెక్కడో పెద్ద స్థలంలో వెళ్దాం. దాని ప్రకారంగా ఇప్పుడున్న దాంట్లో కొంత అప్డేట్ చేసుకోమని మీరందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ నుంచి ఏర్పాటు చేసే జాబ్ మేళాలో 0 నుంచి పీజీ వరకు నిరుద్యోగులైన వాళ్ళందరూ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళు దాదాపు 6,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు రావాలని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నా. ఇది కాక కూడా విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధించిన ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అనేకమైనటువంటి అవకాశాలు నర్సింగ్ చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, కన్స్ట్రక్షన్ సంబంధించి కావచ్చు, మెకానిక్స్ సంబంధించి కావచ్చు, అనేక రకాలుగా అక్కడ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగ జీతం దొరికే విధంగా ఇండియన్ మనీ లోపల అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా ఒకసారి ఇండియన్ అందరూ కూడా చూడండి. దాన్ని నేను జిల్లా కలెక్టర్ గారు కోరుతా ఉన్నా, అదేవిధంగా టాప్కామ్ ఆఫీసర్ కూడా కోరుతా ఉన్నాం. వాళ్ళను మండల వారిగా ఇటువంటి ఏర్పాటు చేసినట్లయితే ఈ గ్రామీణ ప్రాంతం లోపల గిరిజనులు లేదా పేదలు ఎక్కువ ఈ ప్రాంతం లోపల ఈ యొక్క విదేశీ విద్యా ఉద్యోగాల అవకాశాన్ని కూడా ఒక పెద్ద అవకాశంగా కల్పించాలని సందర్భంగా కోరుతూ, మరి మదన్ మోహన్ గారి మిత్రుడు ఇక్కడ పడినటువంటి నిర్వాహకులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఓపికగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఎక్కువగా ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్ళందరికీ కొంచెం సానుకూలంగా అవకాశం అని చెప్పి కోరుతా ఉన్నాం. నేను ముందుగా ఎన్నికప్పుడు కూడా చెప్పిన ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యము, వ్యవసాయానికి సంబంధించి టూరిజం రంగాల లోపల అనేక అవకాశాలను కల్పించడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పినాం. హుస్నాబాద్లో మొదటిసారి ఈ యొక్క జాబ్ మేళా జరుగుతూ ఉంది. ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉంటే భవిష్యత్తులో సరిదిద్దుకొని ప్రభుత్వం తరఫున మరింత పకడ్బందీగా జాబ్ మేళాలు మండల స్థాయి అవసరమైతే నిర్వహించి ఈ నియోజకవర్గం లోపల నిరుద్యోగ సమస్యను వీలైనంత వరకు తక్కువ చేసే విధంగా చేస్తాం. ఇది కాక వ్యక్తిగతంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఫిషరీస్ కావచ్చు, లేదా పౌల్ట్రీ కావచ్చు, లేదా యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి గొర్రెలు మేకల పెంపకానికి సంబంధించి కావచ్చు, పాల ఉత్పత్తికి సంబంధించి కూడా అనేక రకాల పథకాలతో అదొక ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. రాబోయే కాలంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తయి వ్యవసాయానికి పెద్ద కేంద్రంగా మరి ఈ ప్రాంతంలో టూరిజానికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. టూరిజం రకంగా కూడా మరి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకవైపు టూరిజం, ఒకవైపు గ్రామీణ పరిశ్రమలు, మరొక వైపు టెక్నికల్ సాంకేతిక విద్య, ఇలా అనేక రకాలుగా తీసుకుపోయేటువంటి ఒక ప్రణాళికలో మరి ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా సహకరించి ఈ అవకాశాలను వినియోగించుకోవాలని ఈరోజు ఏర్పాటు చేసిన ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమాన్ని కొంత ఎక్కువ సంఖ్యలో వచ్చేది కాబట్టి కొంత ఇబ్బంది అనిపించిన దయచేసి క్షమించండి. మరొకసారి ఇటువంటి పరిస్థితి రాకుండా
ముందుగా జాగ్రత్త తీసుకుంటాం. ఎంతమంది వస్తారో ఎట్లనో తెలియదు.